వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్. నేను సునీత. 5 రాష్ట్రాల్లో ఎగ్జిట్ పోల్ సర్వేలు విచిత్రమైన ఫలితాలను వెల్లడించాయి. పశ్చిమ బెంగాల్లో దాదాపు అన్ని సర్వేలు మోదీ ప్రభంజనం సృష్టిస్తారని తెలిపారు. ఈసారి బెంగాల్లో బీజేపీ అధికారం ఖాయమనే విధంగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలైతే ఉన్నాయి. ఇక తమిళనాడులో రెండోసారి స్టాలిన్ కే దాదాపు అన్ని సంస్థలు అధికారం ఖాయమని చెప్పగా, ఇక యాక్సిస్ ఇండియా ఎగ్జిట్ పోల్స్ మాత్రం టీవీకే విజయ్ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలిపింది. ఇక అస్సాం, పుదుచ్చేరిలో బీజేపీకి తిరుగులేదని అంచనా వేస్తున్నాయి. అటు కేరళంలో మాత్రం అధికార ఎల్టీఎఫ్ కి మాత్రం ఈసారి బ్రేక్ ఇచ్చి యూడీఎఫ్ కి ప్రజలు పట్టం కట్టనున్నట్టు దాదాపుగా అన్ని సర్వే సంస్థలు అయితే అంచనా వేశాయి. ఇదే అంశంపైన ఇవాల్టి డిబేట్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇవాల్టి డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు దత్తాత్రేయ గారు బీఆర్ఎస్ నుంచి, అదేవిధంగా మన్నే కోటేశ్వరరావు గారు జాయిన్ అయ్యారు, రాజకీయ విశ్లేషకులు, అండ్ మహేష్ నామని గారు బీజేపీ నుంచి, అండ్ కత్తి వెంకటస్వామి గారు జాయిన్ అయ్యారు కాంగ్రెస్ నుంచి. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఎస్ కోటేశ్వరరావు గారు, మీతోనే స్టార్ట్ చేద్దాం. సో 5 రాష్ట్రాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ చూసాం. ఇవైతే ఎగ్జాక్ట్ రిజల్ట్స్ అయితే కాదు, అంచనాలు మాత్రమే, బట్ చాలా డిఫరెంట్ గా వచ్చాయి ఈసారి చూస్తే. అండ్ ఇంకొకటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని కూడా యూజ్ చేసి ఈ సర్వే రిజల్ట్స్ కూడా ఇచ్చారు కాబట్టి కాస్త 50-50గా అన్న ఆలోచనలు కూడా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఈ 5 రాష్ట్రాల ఎగ్జిట్ రిజల్ట్స్ కానీ ఆఫ్టర్ రిజల్ట్స్ కానీ 2029 పైన ఎలక్షన్స్ కి ఇంపాక్ట్ చూపిస్తాయనుకోవచ్చా? బీజేపీ నిజంగానే ముందుకెళ్తుంది అనుకోవచ్చా? ఇంకా 2029కి 3 సంవత్సరాల గడువు ఉంది. ఈ లోపల దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఎలాంటి పరిణామాలు, ఏ విధమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయో ఇప్పుడే చెప్పడం అది సాధ్యం కాదు, తొందరపాటు అవుతుంది అనేది నా అభిప్రాయం. నిన్న వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ లో బెంగాల్కి సంబంధించి 6 ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. అందులో 3 బీజేపీకి ఫేవర్ గా, 2 తృణమూల్కి ఫేవర్ గా, 1 50-50 ఛాన్సెస్ అన్నట్టుగా చెప్పాయి. అందువల్ల మొత్తంగా బీజేపీ ఏదో వాకౌట్ చేస్తుంది అనేటువంటి అభిప్రాయాన్ని ఎవరైనా కలిగి ఉంటే అది వాళ్ళ ఇష్టం. అది నేనైతే అలా అనుకోవట్లేదు. టఫ్ ఫైట్ బీజేపీ మధ్య, తృణమూల మధ్య టఫ్ ఫైట్ అనేటువంటిది కనిపిస్తా ఉంది. స్వల్ప మెజార్టీ తోటి తృణమూల కాంగ్రెస్ మళ్ళా రిటైన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయనేది నా అంచనా. అది ఎన్ని సీట్లు అనేటువంటిది చెప్పలేం, కానీ స్వల్ప మెజార్టీ. ఇక తమిళనాడుకు వచ్చేసరికి అత్యధికమైనటువంటి సర్వేలు డిఎంకే కూటమికి మెజారిటీ వస్తాయని చెప్పాయి. ఒక సర్వే మాత్రం టీవీకే విజయ్ లీడింగ్, అంటే మా ప్రధానమైనటువంటి పార్టీగా, లేదా ఆయనకే మెజారిటీ వస్తుందన్నట్టుగా కూడా చెప్పినటువంటి మనం చూసాము. కేరళకు వచ్చేసరికి నా అభిప్రాయం ప్రకారం టఫ్ ఫైట్. మెజారిటీ పోల్స్ యూడిఎఫ్ కే చూపిస్తున్నప్పటికీ యూడిఎఫ్ కి వచ్చేటువంటి కనిష్టమైనటువంటి సీట్లు, అదేవిధంగా ఎల్డిఎఫ్ కి వచ్చేటువంటి గరిష్టమైనటువంటి సీట్ల మధ్య తేడా చూస్తే 10 కూడా లేదు, కొన్ని సందర్భాల్లో ఇంకా తక్కువ కూడా ఉంది, 10 కూడా ఉన్నాయి. అందుకని టఫ్ ఫైట్. ఒక 5 సీట్లు అటు ఇటు అయితే మొత్తం అంచనాలన్నీ కూడా మారిపోతాయి. రెండోది, ఎగ్జిట్ పోల్స్ కి అదేవిధంగా ఈ ఒపీనియన్ పోల్స్ కి, దీని గురించి నేను మొదటి నుంచి ఇవి కూడా సరైనటువంటివి కాదు, శాస్త్రీయమైనటువంటివి కాదు అనేటువంటి అభిప్రాయం ఉంది. అయితే మనం డిస్కషన్ వాటి ప్రాతిపదికనే చేసుకుంటున్నాం కనుక కొన్ని అభిప్రాయాలని మనం ఈ సందర్భంగా వెల్లడిస్తున్నాం. మనం చూస్తే ఎగ్జిట్ పోల్స్ కనుక మనం చూసేట్లయితే మొట్టమొదటిసారిగా జనంలో ఉన్నటువంటి భ్రమల్ని పోగొట్టుని 2004 ఎన్నికల్లో, ఎందుకంటే దేశమంతా వెలిగిపోతాందని చెప్పేసి బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారాన్ని బొంబాట్ చేసి వాజ్పేయి గారి నాయకత్వంలో ఎన్నికలకు వెళ్తే మొత్తం అంతా తిరిగి వాజ్పేయి గారే వస్తారన్నట్టు ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా చెప్పాయి. ఏమైంది? ఆ 20 ఏళ్ల పాటు కొనసాగింది. మళ్ళా 20 ఏళ్ల తర్వాత, అంటే 2024లో కూడా బీజేపీ లేదా దాని మిత్రపక్షాల యొక్క విజయం గురించి గోడంతలకు ఉన్నంతలుగా సర్వేలు కావచ్చు లేదా ఎగ్జిట్ పోల్స్ కావచ్చు చెప్పాయి. అది కూడా ఏమైంది? చివరికి ఆ బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి స్థాయి కూడా దానికి లేకుండా పడిపోయినటువంటివన్నీ మనం చూసాం.
అందువల్ల కొన్ని రాష్ట్రాల్లో భిన్నమైనటువంటి అనుకూలమైనటువంటి బీజేపీకి అనుకూలమైనటువంటి ఫలితాలు రావచ్చు. ఇప్పుడు హర్యానా ఉంది, హర్యానాలో మొత్తం అంతా కాంగ్రెస్ గెలుస్తుందని అందరూ చెప్పారు. కానీ ఆ అంచనాలకి లేదా ఎగ్జిట్ పోల్స్ వాటికి భిన్నంగా బీజేపీ గెలుస్తుంది. అందుకని ఈ వీటికి ఉన్నటువంటి శాస్త్రీయత అనేటువంటి దాన్ని మనం క్వశ్చన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఎగ్జాక్ట్ పోల్స్ ఏమున్నాయి ఏమిటి అనేటువంటిది మనం ఎట్లాగో 4వ తారీఖు చూస్తాం కనుక వీటినే ప్రాతిపదిక చేసుకొని నిర్ధారణలకు రావాల్సినటువంటి అవసరం లేదు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు కలిగి ఉండొచ్చు. కానీ ఎందుకంటే ఒక ఎగ్జిట్ పోల్ కి ఇంకొక ఎగ్జిట్ పోల్ కి ఇంకొక ఎగ్జిట్ పోల్ కి ఇప్పుడు పశ్చిమ దేశాల్లో ఎగ్జిట్ పోల్స్ అక్కడ కూడా వస్తాయి. కానీ మొత్తం మీద ఎన్ని ఎగ్జిట్ పోల్స్ వచ్చినా గానీ ఒక సీటు లేదా 1% అటు ఇటుగా ప్లస్ ఆర్ మైనస్ ఉంటాయి తప్ప ఇంత వేరియేషన్ ఒక రాష్ట్రంలో ఒక పార్టీ గెలుస్తుందని ఒకళ్ళు లేదా ఇంకొకళ్ళు గెలుస్తారని ఒకటి, ఆ విధమైనటువంటి తేడాలు ఎక్కడ మనకి పశ్చిమ దేశాలు ఐరోపా కావచ్చు లేదా అమెరికా కావచ్చు లేదా లాటిన్ అమెరికా దేశాల్లో కావచ్చు. ఎందుకు ఈ పరిస్థితి అంటే మన దేశంలో ఉన్నటువంటి ఓటరు బయటికి చెప్పేటువంటి సాహసం చేయరు, చెప్పేటువంటి లక్షణం కూడా లేదు. ఎందుకంటే ఏమో చెబితే ఏం చేస్తారో, రేపు నేను ఫలానా పార్టీకి ఓటేశానని చెప్పేసి అంటే రెండో పార్టీ వాడు వచ్చి నీ సంగతి తేలుస్తానని చెప్పేసి అంటే 5 ఏళ్ల పాటు వాడు ఇబ్బంది పడాల్సిందే. అందుకనే మనం చూస్తే మన ఇళ్లలో కూడా ఎవరైనా పురుషులు భార్యనో చెల్లినో తల్లినో ఎవరికి ఓటేసావంటే నీకెందుకు, నేను ఎవరికి వేయాలను వాళ్ళకి వేసాలని చెప్పేసి చెప్తారు తప్ప కుటుంబాల్లో కూడా ఆ విధంగా చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఎందుకని అది మిత్ర వైరుధ్యం అనుకోండి, శత్రు వైరుధ్యం కాదు. కుటుంబాల్లో చెప్పకపోవడం అనేది మిత్ర వైరుధ్యం, శత్రు వైరుధ్యం కాదు. కానీ ఒక ఊళ్ళోనో ఒక పట్టణంలోనో వెళ్ళి ఒక మీడియా గాని లేకపోతే ఇంకా వాళ్ళు సర్వేయర్స్ కానీ వెళ్ళి అడిగితే చెప్పే పరిస్థితి లేదంటే దాని అర్థం ఏంటంటే మీడియా వాళ్ళ మీద కానీ సర్వే చేసేటువంటి వాళ్ళ మీద కానీ జనానికి విశ్వాసం లేదు. వాళ్ళకి క్రెడిబిలిటీ సమస్య కూడా ఇక్కడ తలెత్తుతా ఉంది. అందుకని జనం మీకే వేసాం, పార్టీలకు కాదు మీకే వేసామని చెప్తారు. అనేక మంది రిపోర్టర్స్ అడిగినా లేకపోతే సర్వే వాళ్ళని అడిగినా. అంటే దాని అర్థం ఏంటంటే మేము చెప్పదలుచుకోలేదు, ఇంకా వెళ్ళిపోండి మీరు అని మర్యాదగా చెప్తాం. ఇది పరిస్థితి. అందుకని ఈ పరిమితులను దృష్టిలో పెట్టుకొని మనం ఈ ఎగ్జిట్ పోల్స్ ని బట్టి నిర్ధారణకి రావాల్సినటువంటి అవసరం అయితే లేదనేది నా అభిప్రాయం. ఓకే అండి. ఎస్ వెంకటస్వామి గారు ఉన్నారా? గుడ్ మార్నింగ్. అవునండి, నమస్కారం. నమస్తే అండి. సో ఏంటి, ఏ రకంగా చూస్తున్నారు 5 రాష్ట్రాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ని? కాంగ్రెస్ ఏ రకంగా చూస్తుంది? అండ్ ఇంకొకటి, కేరళలో మంచి కాంగ్రెస్ కంబ్యాక్ ఇస్తుందని చెప్పేసి అంటున్నారు, నిజమేనా? అంటే ఎగ్జాగరేషన్ ఉన్నంత అయితే లేదు. ప్రాక్టికల్లీ కేరళలో కూడా టఫ్ ఫైటే. కేరళలో కూడా మేము ఫామ్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వెన్ కంపేర్ టు ది ఎల్డిఎఫ్ యూడిఎఫ్ లో మాకు కొంచెం అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ అంటే వన్ వేగా మాకే ఉంది అని చెప్పేంత క్లీన్ స్వీప్ అయితే ఏముండదు. ప్రజెంట్ గవర్నమెంట్ అండ్ సిపిఎం లెడ్ బై ఏదైతే కూటమి ఉందో అది చాలా గట్టి ఫైట్ ఇస్తున్నది. ఎక్కడ కూడా వెనక్కి తగ్గిన పరిస్థితి, యాంటీ ఇన్కంబెన్సీ అంత ఎక్కువగా లేదు మామూలుగా ప్రభుత్వం మీద. కాకపోతే ఏంటంటే 10 సంవత్సరాలు కంటిన్యూస్ గా ఉన్న దృష్ట్యా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా దే ఆర్ హంగ్రీ అబౌట్ ది పవర్ కాబట్టి సో గట్టిగా పనిచేస్తున్న దృష్ట్యా అట్లా అనిపిస్తుంది. కానీ సిపిఎం కూడా చాలా బాగా పనిచేస్తున్నారు. సో దాన్ని గట్టి ఫైట్ క్లీన్ స్వీప్ అయితే చెప్తలేను, బట్ ద బ్రైట్ ఛాన్సెస్ ఫర్ ది కాంగ్రెస్. ఇంకా తమిళనాడు అండ్ యాదృచ్ఛికంగా 2 రాష్ట్రాల ఇన్ఛార్జి గత 5 సంవత్సరాల నుంచి ఓబీసీ డిపార్ట్మెంట్ సంబంధించి ఈ 2 రాష్ట్రాలకు నేను అంటే 6 సంవత్సరాల నుంచి, నేను 5 సంవత్సరాల నుంచి పశ్చిమ బెంగాల్ చూస్తున్నా, ఒక 3 సంవత్సరాల నుంచి నేను వెస్ట్ బెంగాల్ మన తమిళనాడు కూడా చూస్తున్నా. సో ఈ 2 చోట్ల స్పష్టమైనటువంటి ఐడియా ఉంది. ఈ తమిళనాడు గెలుపులో కాంగ్రెస్ యొక్క సంస్థాగతమైన నిర్మాణం యొక్క పని కూడా బాగా పనిచేసింది. సో ద కాంట్రవర్సీ ఏదైతే కాంట్రవర్సీస్ లేకుండా, అంటే
కూటమిలో కాంట్రవర్సీ నడిచినటువంటి వ్యవహారం కారణంగా ఇలా కూటమి గెలిచేటువంటి అవకాశాలు మెరుగైనాయి. మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది కూటమికి సంబంధించిన దాంట్లో. మా దాంట్లో కూడా చాలా మంది విజయ్ వచ్చిన తర్వాత విజయ్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటది అనే దాంతో చాలా మంది మా తమిళనాడు లోకల్ లీడర్షిప్ కూడా దే ప్రపోజ్డ్ ఫర్ ది లెటెస్ట్ గో విత్ అదే those are unhappy with the Stalin and the Stalin style and DMK style తో కొంత అన్హ్యాపీగా ఉన్నటువంటి ప్రముఖ నాయకులు కూడా దే సజెస్టెడ్ us to go with విజయ్ గారితో పోవాలన్నారు. బట్ అల్టిమేట్లీ రాహుల్ గాంధీ అండ్ has taken a decision. ఈ స్టేజ్ లో ఇది సమస్య మంచి మిత్రులను వదులుకోవడం కరెక్ట్ కాదనే దాంతో we continued in the డిఎంకే అండ్ కూటమి. కాబట్టి ఆ 5 సంవత్సరాల నుంచి మాకున్నటువంటి ఏదైతే పాలనలో మేము డైరెక్ట్ గా లేకపోయినా ఒక ఫ్రెండ్లీ గుడ్ రిలేషన్ అయింది. కార్యకర్తలు చాలా మంది మోర్ దెన్ 60-70% కార్యకర్తలు చాలా హ్యాపీగా డిఎంకే శ్రేణులతో కలిసి పనిచేసినాయి. సో ఆ ఇంపాక్ట్ ఏంటంటే రిజల్ట్స్ అంటే ఫైనల్ వచ్చేసరికి ఇద్దరు కూడా అంటే కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు, మిగతా కూటమిలో ఉన్నటువంటి మిగతా చిన్న పార్టీలు కావచ్చు, లేకపోతే స్టాలిన్ గారు కావచ్చు, అందరు కూడా చాలా కష్టపడి పనిచేసినారు. తర్వాత ఏ రకమైనటువంటి పెద్ద అంటే ఏదో రాజకీయ ఆరోపణలు తప్పితే అవినీతికి సంబంధించి పెద్దగా ఏవి స్టాలిన్ మీద మచ్చ కూడా లేదు. గుడ్ అడ్మినిస్ట్రేటర్ గా అతనికి మంచి పేరు వచ్చింది. సో ఈ అన్ని అంశాలు. రెండోది ఏంటంటే అపోజిషన్ ఏం లేదు. వాస్తవంగా గత 5 సంవత్సరాల నుంచి పళనిస్వామి నాయకత్వంలో ఉన్నటువంటి ఏఐడిఎంకే తను సరిగా పని చేయలేదు. బీజేపీ దాన్ని పని చేయలేదు కూడా. వాస్తవం చెప్పాలంటే ఏఐడిఎంకేను అంటే నిర్వీర్యం చేసి ఆ ప్లేస్ లో బీజేపీ ఎంట్రీ కావాలనేటువంటి ఒక పెద్ద లాంగ్ వ్యూహం తోటి వాళ్ళు పనిచేసినారు. బట్ అదంతా అంటే కొంత మేరకు వాళ్ళు సక్సెస్ అయినట్టే, దాన్ని పని చేయకుండా ఉండడంలో సక్సెస్ అయినట్టే, కానీ వాళ్ళు దాంట్లో ఎంట్రీ కావడంలో కొంత అదేనే. అయితే పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ పెరగడం అనేటువంటిది కూడా బీజేపీకి పెరుగుతుంది అని అంటే దాన్ని వాళ్ళు ఒక ఫలితం సాధించినట్టే. ఇంకా వెస్ట్ బెంగాల్ విషయానికి వచ్చేది ఏంటంటే, నేనైతే వెస్ట్ బెంగాల్ మొన్న కూడా పోయొచ్చిన నేను ఈ ఎలక్షన్ సందర్భం కూడా. ఇది వెస్ట్ బెంగాల్ లో జరుగుతున్నటువంటి ఒక ఎలక్షన్ భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ కమిషన్ వర్సెస్ బెంగాల్ ప్రజల్లాగా ఉంది. అక్కడ నిజంగా చెప్పాలంటే తృణమూల్ కాంగ్రెస్ కంటే ఎక్కువ బెంగాల్ ప్రజలు అన్నట్టుగా ఉంది. ఎందుకంటే సర్ యొక్క ఇంపాక్ట్ ఎట్లా ఉందనంటే, సర్ అనేది మా సర్ మీద మా గొంతు మీద అది పెట్టినటువంటి ఒక భావన గ్రామాల్లో వచ్చింది. దాని యొక్క ఇంపాక్ట్ మీకు ఓటింగ్ లో కనిపించింది 90%. చాలా చోట్ల నేను నా స్వీయ అనుభవం చెప్తున్నాండి. ఫాదర్ ఓటు ఉంది, మదర్ ఓటు ఉంది, బట్ కొడుకు ఓటు లేదు. భర్త ఓటు ఉంది అండ్ కొడుకు ఓటు ఉంది, భార్య ఓటు లేదు. ఇట్లా చాలా అసంబద్ధంగా సర్ యొక్క ప్రక్రియ జరిగింది. దాని కారణం దీన్ని గ్రౌండ్ కు తీసుకుపోవడంలో మమతా బెనర్జీ టీఎంసీ శ్రేణులు చాలా సక్సెస్ అయినాయి. 90% వరకు పోల్ అయ్యాయి కదా, అంటే ఓట్స్ పడ్డాయి కదా, చాలా మంది ముందుకు వచ్చారు కదా. మీరు అదే కదండి, ఇప్పుడు 91% పోల్ కావడానికి ప్రజలలో ఒక అవేర్నెస్, సరుకు వ్యతిరేకంగా ఒక ఏమంటారు ఒక చైతన్యము, ఒక తిరుగుబాటు లాగా వచ్చింది. సో అదంతా కూడా డెఫినెట్ గా మమతా బెనర్జీకే ఎక్కువ పాజిటివ్ ఉండే అవకాశం ఉన్నది. నేను అనుకోవడము అంచనాలు అటు ఇటు ఇస్తున్నారు, కానీ నేను నా అంచనా ప్రకారము మమతా బెనర్జీకి ఈజీగానే ఆమె గవర్నమెంట్ లాస్ట్ టైం ఫామ్ చేసినంతకంటే కొద్దిగా తక్కువ సీట్లతో, ఎందుకంటే బీజేపీ కూడా అంతగా పెరిగే అవకాశాలు తక్కువ. ఎందుకంటే వాళ్ళకి సిట్టింగ్ సీట్లలో 20 నుంచి 25 సీట్లు వాళ్ళు లూజ్ అయ్యే అవకాశం ఉన్నది. సిట్టింగ్ లో 68 ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకు 68లో 20 నుంచి 25 లూజ్ అయితే వాళ్ళు బిలో 50 ఉంటారు. అంటే వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఇంకా 110 సీట్లు కావాలి. సో కొత్తగా 110 సీట్లు వచ్చడం అనేటువంటిది ఇట్ ఈస్ ఏ మిరాకిల్. అన్లెస్ అంటే ఒక ప్రజా విప్లవం వచ్చి ఏదో మమతా బెనర్జీ అంటే యాంటీ ఇన్కంబెన్సీ అంతా కూడా మోడీ, అమిత్ షా
ఇద్దరు కూడా అలా కూర్చొని బీజేపీ చేస్తున్నటువంటి దాడి ఏదైతున్నదో, రాజకీయ దాడి ఏదైతున్నదో, ఆ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అధికార దుర్వినియోగం ఏదైతుందో, ఇదంతా బెంగాల్ ప్రజలలో ఒక సింపతిని, అంటే యాంటీ ఇన్కంబెన్స్ ఉంది, ఆమె మీద అసంతృప్తి లేదని నేను అంటలేను, కానీ అంటే ఈమె మీద చేస్తున్న దాడికి, వీళ్ళు చేసేటువంటి అఫెన్స్ కు ఆమె డిఫెన్స్ పనిచేస్తున్న ప్రజలలో ఒక సానుభూతి వచ్చింది. ఆ సానుభూతి కాస్త ఓట్ల రూపంలో మారినట్టేది ఉంటే ఆమెకు థంపింగ్ మెజారిటీ వచ్చే అవకాశం ఉంటది. సో అంచనాలు కొద్దిగా తారుమారాయి. బెంగాల్లో మీరు చాలా స్పష్టంగా చెప్పేటువంటి పరిస్థితి లేదు. ప్రజల యొక్క వెల్లువ వచ్చింది, ఆ వెల్లువ ఎటువైపు పోతుంది అనే దాన్ని అంచనా వేయడంలో నేనైతే మమతా బెనర్జీ వైపే వెళ్తుంది అనేటువంటిది నేను అంచనా వేస్తున్నా. ఈసారి అసెంబ్లీలో మేము అండ్ సిపిఎం రెండు కూడా మా వాయిస్ ఉంటది. పోయినసారి బోత్ ఆఫ్ 0 కంబైన్డ్ గా మేము పోటీ చేసిన 0, బట్ ఈసారి అసెంబ్లీలో మాకో 10 అండ్ సిపిఎం కో 10 సీట్లు వచ్చే అవకాశాలు కూడా చాలా బ్రైట్ గా ఉన్నాయి. వస్తాను. అండ్ అనలిస్ట్ డాక్టర్ యాకర్ణం నాగేశ్వరరావు గారు కూడా జాయిన్ అయ్యారు. నాగేశ్వరరావు గారు, గుడ్ మార్నింగ్ అండి. మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? 5 స్టేట్స్ ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? ఎక్కువగా అటు వెస్ట్ బెంగాల్ కానీ ఈ తమిళనాడు కానీ రెండు కూడా ప్రధానంగా చర్చకు వస్తున్నాయి కాబట్టి మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? ఇది చాలా క్లియర్ గా జెన్ జీ ఓట్ షేర్ అనేది మనకి ఇప్పుడు దేశంలో తెలియబోతున్నదండి. ఎందుకనంటే వెస్ట్ బెంగాల్ సిచ్యువేషన్ చూసుకున్నట్టయితే, తమిళనాడు పొలిటికల్ సిచ్యువేషన్ చూసుకున్నట్టయితే టోటల్ గా భిన్నంగా ఉన్న పరిస్థితి. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ చేసిన పనులు ఏదైతే ఉన్నాయో అవన్నీ చూసి మమతా బెనర్జీకి కంచుకోటగా ఉన్న 130 ముస్లిం ఇన్ఫ్లుయెన్షియల్ కాన్స్టిట్యున్సీ కూడా ఆమెతోనే ఉన్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే 91% ఓటింగ్ ఎప్పుడైతే వచ్చిందో 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపల ఓటేసిన వారి సంఖ్య 60% పైబడి. అంటే దాని అర్థం ఏంటి? న్యూ ఓటర్స్, జెన్ జీ, యంగ్స్టర్స్ వీళ్ళందరూ వచ్చి ఓటేశారు. సాధారణంగా ఒక పక్కన 130 ఇన్ఫ్లుయెన్షియల్ ముస్లిం కాన్స్టిట్యున్సీ కంచుకోటగా పెట్టుకున్న మమతా బెనర్జీకి ఖచ్చితంగా 40% ఓట్ షేర్ నాకే వస్తుందనే ధీమా ఉన్న మమతా బెనర్జీకి ఇప్పుడు ఒక పెద్ద ఛాలెంజ్ గా, సవాల్ గా ఈ న్యూ ఓటర్స్ నిలబోతున్నారు. ఈ న్యూ ఓటర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు గనక ఖచ్చితంగా, అంటే ఎప్పుడైనా సరే న్యూ ఓటర్స్ ఏమడుగుతారండి? నా ఉపాధి ఏది, నాకు జాబ్ ఏది, నాకు చదివేది, నా బతుకేంటి, ఇదే కదండి. 50 పైబడి వయసులో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? నేను ఎవరి సైడ్ వెళ్ళాలి, ఎవరు విన్ అవుతున్నాడు, ఇది ఉంటుంది 45-50 తర్వాత. కానీ 18-40-45 వరకు ఏం ఆలోచిస్తారు? నేను ఇప్పుడే చదువుకున్నాను, ఉద్యోగాలు రావాలి, నా పిల్లం బిడ్డల్ని పోషించుకోవడానికి మా వెస్ట్ బెంగాల్లో ఉపాధి ఏముంది, ఇది సవాల్ అడుగుతారు. ఎవరిని అడుగుతారు? అధికారంలో ఉన్న వాళ్ళని అడుగుతారు. మరి అధికారంలో ఉన్న వాళ్ళకి సమాధానం ఏముంది? ఏమీ లేదు. అక్కడ బంగారపు పను చిన్న చిన్న డిజైన్ స్కిల్ లేబర్ తప్పితే, లేదంటే ఇక పానీపూరి ఇట్లాంటివి తప్పితే వేరే ఉపాధి కల్పన అనేది. అలాంటి పరిస్థితుల్లో యూత్ అనే వాళ్ళు డెఫినెట్ గా ఎవరైనా సరే, అది కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ, దయచేసి మ్యూట్ లో ఉండండి ప్లీజ్. ప్లీజ్ కంటిన్యూ అండి. అట్లాంటివి యూత్ క్వశ్చన్ చేసేది అధికారంలో ఉన్న వాళ్ళని. అధికారంలో ఉన్న వాళ్ళు జెన్ జీ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా నా పరిస్థితి ఏంటి, నా బతుకేంటి అనే క్వశ్చన్ వచ్చినప్పుడు మూడు తరహాల్లో మీరు అధికారంలో ఉన్నారు కదా, మనల్ని ఏం పెంచారు అంటే, ఇంతకుముందు 18 ఉన్నవాడు ఇప్పుడు 15 సంవత్సరాలు యాడ్ చేసుకుంటే వాడు దాటిపోయాడు కదా 30-40, అంటే వాడికి పిల్లలు పుట్టారు. సో ఇప్పటి వరకు బతికిన మారిన బతుకులు ఏమిటి అనే సవాల్ వస్తుంది. అప్పుడు నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటనేది చూస్తారు. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏముంది? విజృంభిస్తున్న బీజేపీ ఒక పక్కన ఉన్నది, అది కనపడుతుంది. అది కనపడంగానే వాళ్ళు పోయి దాన్ని హద్దున కదా కౌగలించుతారని నేను అన్నా. కానీ ఆల్టర్నేటివ్ లేని క్రమంలో ఖచ్చితంగా బీజేపీకి పడే ఎక్కువ కనపడుతున్నాయి చెప్పి మొత్తం వీళ్ళు ఓట్ షేర్ అంతా పోయింది అని మనం అనుకోవడానికి వీల్లేదు. ఒకవేళ బీజేపీ గెలిచినా, మమతా గెలిచినా వెరీ వెరీ నారో మార్జిన్ లో గెలిచే అవకాశం ఉంటుంది. ఓకే, సో కమింగ్ టు తమిళనాడు, ఏంటి అసలు అక్కడ విజయ్ ఏమన్నా ప్రభంజనం ఉండే ఛాన్స్ ఉందా? విజయ్ ఇంపాక్ట్ ఉందా? ఫ్యాక్టర్ ఏమన్నా నడుస్తుందా? నేను తమిళనాడులో దాదాపుగా సుదీర్ఘంగా 10 సంవత్సరాలు గ్రౌండ్ లెవెల్లో పొలిటికల్ సిస్టమ్ లో తిరిగిన వాడినమ్మా. నాకు ఉన్న పరిజ్ఞానంతో నేను చెప్తున్నాను, విజయ్ విల్ నాట్ మేక్ ఎ మచ్ ఇంపాక్ట్.
విజయ్ విల్ నాట్ మేక్ ఎ మచ్ ఇంపాక్ట్. అంటే విజయ్ ఓట్ షేర్ కొద్దిగా ఉండవచ్చు గాక, 0 ఉంటుందని నేను అనా, కానీ డిఎంకే ఖచ్చితంగా ఇట్ ఈస్ గోయింగ్ టు మేక్ అ థంపింగ్ మెజారిటీ అండ్ కమ్. ఎందుకు అనంటే ఇక్కడ అడ్డంగా ఏదైతే స్ట్రాటజీ వెస్ట్ బెంగాల్లో బీజేపీ వారు చక్కగా చేసుకున్నారో, ఇప్పుడు వన్ సైజ్ డజన్ ఫిట్ ఆల్, అన్ని షర్ట్లు అందరికీ రావు అన్నట్టు తమిళనాడు పాలిటిక్స్ ఇస్ అ టోటలీ డిఫరెంట్ బాల్ గేమ్. ఎవరైతే తమిళనాడు పల్స్, తమిళనాడు గ్రౌండ్ రియాలిటీ, తమిళనాడు ఓటర్ మనసును ఎట్లయితే తెలుసుకుంటారో వాళ్ళు రాజైతారు అక్కడ. బీజేపీ హ్యాస్ నాట్ మేడ్ దట్ ఎఫర్ట్. ఎంతసేపు ఈ నాయకుడిని మార్చి ఆ నాయకుడిని పెట్టాలా అని, అక్కడ కాదు. డిఎంకే కి పర్ఫెక్ట్ ఓట్ షేర్ ఇప్పటికీ తమిళనాడులో కంచుకోటగా ఉన్నది. ద్రవిడియన్ పాలిటిక్స్ ఇస్ అ టోటలీ డిఫరెంట్ బాల్ గేమ్. ఇక్కడ బీజేపీ అన్ని మంత్రాలు ఒక దగ్గర పనిచేస్తే తమిళనాడులో మాత్రం డిఫరెంట్ మంత్రాలు వాడాల్సిన అవసరం ఉంది. అక్కడ బీజేపీ వాళ్ళు ఫెయిల్ అయ్యారు. డిఎంకేని కొద్దిగా కుదిపచ్చుగాక, డిఎంకే ఓట్ షేర్ కొద్దిగా తగ్గచ్చుగాక, కానీ రిమార్కబుల్ గా బీజేపీ వాళ్ళ స్ట్రాటజీ అంత దూరం అంత ఎక్కువగా లేదు అనే చెప్పాలి. ఖచ్చితంగా డిఎంకే ఇస్ గోయింగ్ టు కమ్ బ్యాక్ టు పవర్. ఎందుకంటే ద్రవిడియన్ పాలిటిక్స్ అండి ఇది. ఇప్పటికి కూడా నేను ఐఎమ్ ఇన్ టచ్ విత్ ద తమిళియన్ ఫ్రెండ్స్. వాళ్ళు ఏమంటారంటే బీజేపీ ఈజ్ ఆల్వేస్ అన్ అవుట్ సైడర్. అది అదృష్టమా దురదృష్టమా అట్లా ఆలోచించడం మంచిదా చెడ్డదా నేను విశ్లేషణ చేయట్లేదు, కానీ ఓటర్ మనసు 100లో 60% మంది కూడా బీజేపీ అంటే మంది కాదు కదండి, నార్త్ ఇండియన్ పార్టీ కదండి. బీజేపీ అంటే నార్త్ ఇండియన్ అన్న ఒక మచ్చ అక్కడ ప్రజల్లో ఉంది. ఖచ్చితంగా ఈ రోజు గ్రౌండ్ రియాలిటీ, అట్టి పనులు అమ్ముకునే వాడి దగ్గర నుంచి, పానీపూరి చేసేవాడి దగ్గర నుంచి, ప్లంబర్ దగ్గర నుంచి, ఏదైనా చిన్న చిన్న చిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళే కదండి క్రమంగా ఓటర్ గా ఎక్కువగా బయటకు వచ్చి ఇంట్లోంచి ఓట్లేసేది. మరి వాళ్ళ మనసులో ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు చేయలేకపోతుంది బీజేపీ? ఇది చాలా కీలకమైన విషయం. ఓకే, సో కమింగ్ టు కేరళ, ఎనీ ఫ్యాక్టర్స్ వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? అక్కడ కాంగ్రెస్ గట్టి కంబ్యాక్ ఇస్తుంది అనుకోవచ్చా? ఎక్కడమ్మా? కేరళ. కేరళ తప్పకుండా కాంగ్రెస్ ఇస్ నౌ, అంటే కమ్యూనిస్ట్ చేసిన పనులకు గానీ వాళ్ళు చేసిన పాపపు కార్యక్రమాలకు గానీ కాంగ్రెస్ ఇస్ మేకింగ్ ఎ వెరీ గుడ్ మూవ్, దాంట్లో అనుమానమే లేదు. కానీ మిగతా ఏరియాలో చూసుకుంటే కాంగ్రెస్ అంత ప్రభావితంగా గవర్నమెంట్ లో వచ్చే గానీ గవర్నమెంట్ ని కుదిపేసే అవకాశాలు లేవు, కానీ కేరళలో దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్. సో కమింగ్ టు అస్సాం అండ్ పాండిచేరి, వాట్ ఈస్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ? యా, చక్కగా ఉంది ప్రశ్న. ఎందుకనంటే ఎట్లాగైతే తమిళనాడు పాలిటిక్స్, ద్రవిడియన్ పాలిటిక్స్ టోటలీ డిఫరెంట్ బాల్ గేమ్ భారతదేశంలో అనుకున్నామో, పాండిచ్చేరి తమిళనాడు పెద్దన్న చిన్నన్నగా ఉండేవి రాజకీయంలో. ఎందుకంటే అక్కడ వచ్చే అధికారం వాడు ఇక్కడ కూడా వచ్చేవాళ్ళు, కానీ అది విరిగిపోయింది. ఎందుకు విరిగిపోయింది? తమిళనాడులో ద్రవిడియన్ ఇన్ఫ్లుయెన్స్, తమిళ్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంది. పాండిచ్చేరిలో అలాంటి పరిస్థితి కొద్దిగా తక్కువగా ఉంది. ఎందుకు? సెంట్రల్ జోన్ కాబట్టి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మనుషులు ఇక్కడ ఉంటున్నారు కాబట్టి ఇక్కడ వీళ్ళకి ఫీలింగ్ ఏమిటంటే ఒక బెటర్ పార్టీ వస్తే బాగుంటుంది. తమిళ్ని మేము గౌరవిస్తాం, తమిళ్ని హత్తుకుంటాం, తమిళ్ని ప్రేమిస్తాం, కానీ మాకు కొద్దిగా మంచి బతుకు తెరువు వచ్చే పార్టీ ఏదన్నా ఉంటే బాగుంటుందనే ఫీలింగ్ ఈ రోజు కూడా పాండిచ్చేరి ప్రజల్లో ఉంది. అందుకనే ఇంత ముందులాగా పెద్దన్న చిన్నన్న ఫార్ములా, అది డిఎంకే ఫార్ములా, అది ఫెయిల్ అయింది పాండిచ్చేరిలో. ఓకే, అస్సాం. అస్సామిగా వీఆర్ సీయింగ్ కదండి, ఇట్ ఈస్ శర్మ గారు ఈజ్ గోయింగ్ అహెడ్ టు ఫార్మ్ ఇట్, దాంట్లో అనుమానమే లేదు. ఎట్లాగైతే డిఎంకే ఎట్లాగైతే ద్రవిడియన్ పాలిటిక్స్ లో కంచుకోటలాగా నిలబడుతుందో అస్సాంలో కూడా ఐ థింక్ బిశ్వా శర్మ ఈజ్ గోయింగ్ టు మేక్ ఇట్. సో ఓవరాల్ గా ఈ 5 స్టేట్స్ లో ఏది ఎక్కువగా ముందు ఉంటుంది అనుకోవచ్చు? అంటే ఏది ఎక్కువగా అంటే ఏ పార్టీ ముందు ఉంటుంది అనుకోవచ్చు? ఎక్కువగా ఆల్మోస్ట్ ఈ 5 లో కనీసం 3 లేదా 2 వరకు బీజేపీకి వస్తాయని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ అంటున్నాయి, నిజమేనా? బీజేపీ ఒక్కటమ్మా, ద్రవిడియన్ పాలిటిక్స్ ఇక్కడ తమిళనాడులో ఎంత ముఖ్యమో జాతీయ స్థాయిలో నేషనలిస్టిక్ థాట్ లో, నేషనల్ ఇంటిగ్రిటీలో, సెక్యూరిటీలో వెస్ట్ బెంగాల్ కీలకమైన ప్లేస్ మనకి. అలా చూడాలి మనం. సో వెస్ట్ బెంగాల్ ఎందుకు కీలకమనంటే మనకి బంగ్లాదేశ్ పక్కన ఉంది కాబట్టి, రోహింగ్యా ప్రాబ్లం ఎక్కువ ఉంది కాబట్టి, అక్కడి నుంచి ముస్లిమ్స్ ఇమైగ్రెంట్స్ వస్తున్నారు కాబట్టి, ప్రాబ్లం ఉంది కాబట్టి డెఫినెట్లీ వి విష్ దట్ ఎ గుడ్ గవర్నమెంట్ షుడ్ కమ్ దేర్. లేకపోతే ఇప్పుడున్న మమతా బెనర్జీ కొద్దిగా బుద్ధి తెచ్చుకొని క్రాస్ బార్డర్ నుంచి ఆ ఓట్లు రానియడం ఇదంతా చేయకుండా నేషనల్ ఇంటిగ్రేషన్ థాట్ లో, నేషనలిస్టిక్ థాట్ లో ఉండాలని మనం భావించాలి. ఓకే అండి, విల్ కమ్ బ్యాక్ టు అండి. ఎస్, నెక్స్ట్ మహేష్ నమని గారు.
సో మీరు అన్ని చూసారు, ఇందాక నాగేశ్వరరావు గారు చెప్పిన పాయింట్స్ కానీ కోటేశ్వరరావు గారు చెప్పిన పాయింట్స్ కానీ విన్నారు. సో ఏంటి నిజంగానే బీజేపీ కొన్ని చోట్ల ఈవెన్ తమిళనాడు లాంటి ప్రాంతాల్లో బీజేపీ ఫెయిల్ అయిందని అనుకుంటున్నారా? మేడం నమస్కారం, మీకు ప్యానలిస్ట్ అందరు కూడా నమస్కారం. నిన్న వెలువడ్డటువంటి ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా ఎగ్జాక్ట్ పోల్స్ మాత్రం బీజేపీకి చాలా పాజిటివ్ గా ఉన్నాయి. మా కార్యకర్తల ఫీడ్బ్యాక్, పన్నా ప్రముఖులు, బూత్ స్థాయి వర్కర్ల యొక్క ఫీడ్బ్యాక్, బెంగాల్లో జర్నలిస్టులు, అక్కడ ప్రజల యొక్క ఫీడ్బ్యాక్ ప్రకారం నిన్న మాకు నేషనల్ టీమ్ నుంచి రివ్యూ మీటింగ్ జరగడం జరిగింది. బీజేపీ చాలా బలంగా ఈరోజు అక్కడ బెంగాల్ లో ఓటర్స్ అంతా కూడా బీజేపీకి అనుకూలంగా ఓటేసారు అనేది వాస్తవము. అక్కడ మంచి మెజార్టీతో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాం. ఎందుకంటే అక్కడ భువా భతీజా కరప్షన్ కావచ్చు, దొంగలాబాజీ పాలిటిక్స్ కావచ్చు, ఈ తర్వాత 15 సంవత్సరాలుగా బెంగాల్ ప్రజలపై జరుగుతున్నటువంటి ఈ హింస కావచ్చు, కేవలం హోబే కాదు వికాస్ హోబే అని చెప్పేసి ఒక నినాదం పెద్ద ఎత్తున బయటికి రావడము, మోదీ గ్యారంటీ, సంకల్ప పత్రాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలు నమ్మేరు కాబట్టి భారతీయ జనతా పార్టీకి బ్రహ్మాండమైన మెజారిటీతో పట్టం కట్టబోతున్నారు. రేపు ఎగ్జిట్ పోల్స్ పైన ఎగ్జాక్ట్ గా నమ్మకం ఉండదు. ఎందుకంటే చాలా సందర్భాల్లో కూడా ఎగ్జాక్ట్ గా కాకుండా కొన్ని సార్లు 50-50% చెప్పిన దానికి భిన్నంగా కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఏ రకంగా నమ్ముతున్నారు? ఖచ్చితంగా మీరే ఎగ్జాక్ట్ గా వస్తారు. మీకు అనుకూలమైన ఫ్యాక్టర్స్ ఏమున్నాయి అనుకుంటున్నారు? అదే చెప్తున్నా మేడం. నేను ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా ఎగ్జాక్ట్ పోల్స్ బీజేపీకి ఫేవర్ గా ఉన్నాయని చెప్తున్నా మేడం. ఎగ్జిట్ పోల్స్ లాంటివే తలెత్తులవుతాయి, అట్లాంటిది మీకు ఎలా అంత? ఎందుకంటే మాకు ఈ ఎగ్జిట్ పోల్స్ సర్వేల కంటే ఎక్కువ మా బూత్ కార్యకర్తల మీద, పన్నా ప్రముఖుల మీద మనకు నమ్మకం ఉంటుంది మేడం. పన్నా ప్రముఖ అంటే ఒక పేజ్ లో 25 ఓట్లు ఉంటే ఆ 25 ఓట్లకు ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు బీజేపీలో. ఇది మా వర్కింగ్ సిస్టమ్. మేము బూత్ గెలిస్తే ఎలక్షన్ గెలుస్తాం. దట్ ఈస్ అవర్ ఎలక్షన్ స్ట్రాటజీ అది. సో మేము ఏ బూత్ లో ఎన్ని ఓట్లు పడుతున్నాయి అనే విషయం పైన మాకు ఆ క్లారిటీ ఉంది కాబట్టి ఆ క్లారిటీతో మీకు విషయం చెప్తున్నా మేడం. కేరళ లాంటి ప్రాంతంలో ఎందుకు బీజేపీ అంతగా చూపించలేకపోతుంది? సో లెట్ మీ హలో మేడం, జస్ట్ ఒక నిమిషం. ఇప్పుడు అందరికి ఇంత సమయం ఇచ్చింది నాకు. మేము రేపు గెలవబోతున్నాం, మాకు ఒక 2 నిమిషాలు ఎక్కువ ఇవ్వండి. నేను అదే చెప్తున్నా మేడం. బీజేపీ బెంగాల్లో మంచి మెజార్టీ రావడానికి కారణము అక్కడ ఉన్నటువంటి ఏదైతే గుండారాజ్, డొగ్లాబాజ్ పాలిటిక్స్ ఏవైతే వీటిని విసిగించిపోయారు. ఆర్జీ కార్ కావచ్చు, అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అయితే ఉమెన్స్ పై జరిగిన రేప్ ఇన్సిడెంట్స్ కావచ్చు, సందేశ్ ఖాళీ కావచ్చు, ముజాఫర్ నగర్ కావచ్చు, అక్కడ హిందువుల పైన జరిగిన దాడులు కావచ్చు. అంటే ప్రతి ఎలక్షన్ లో బెంగాల్లో సుమారుగా 50 నుంచి 60 మంది అక్కడ హత్యలు చేయబడతారు మేడం. అక్కడ సుమారు 200 నుంచి 300 దాడులు జరుగుతాయి ఎలక్షన్ టైంలో. ఈసారి సలీం ఖురేషి టీఎంసీ నాయకుడి ఇంట్లో 100 లైవ్ బాంబులు దొరికినాయి, సెంట్రల్ ఫోర్సెస్ పట్టుకున్నాయి. అంటే ఏ స్థాయిలో మమతా బెనర్జీ ఆమె అల్లుడు ఈ పాలిటిక్స్ చేయాలనుకున్నారు, ఎలక్షన్ డిస్టర్బ్ బయటకు వచ్చి మమతా బెనర్జీ ఫోన్ లో వీడియోస్ చూపించారు కదా, ఇలా గూండాలు మీ వాళ్ళే మీ పార్టీ నుంచి వచ్చి ఇలా ఇప్పుడు ఆమె అధికారంలో 15 ఏళ్ళు అక్కడ గడిపింది. ఇక్కడ చూపించింది సలీం ఖురేషి అనేటోడు టీఎంసీ లీడరు, ప్రామినెంట్ లీడరు. ఏదో గట్టిగా చూపించుకొని కాదు కదా, దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. 100 లైవ్ బాంబులు దొరకబట్టిన ఈరోజు ఒక్క ఘటన కూడా జరగకుండా అక్కడ ఎలక్షన్ కమిషన్ చాలా పకడ్బందీగా ఎలక్షన్ నిర్వహించిందంటే ఇది నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ఎలక్షన్ కమిషన్ ఆల్సో. రెండోది బెంగాల్ ప్రజలు అక్కడ హింసకు చాలా చిరెత్తిపోయి ఈరోజు బీజేపీకి పట్టం కడుతున్నారు ఒకటి. రెండోది వచ్చేసి ఏదైతే మీరు చెప్పారు కదా, ఇక్కడ ఏది తమిళనాడు కేరళకు వచ్చింది కదా, కేరళ కంటే ముందు ఒక్క నిమిషం నేను అస్సాం గురించి చెప్పాలనుకుంటున్నాను మేడం. అస్సాంలో ప్రో ఇన్కంపెన్సీ బీజేపీ ఎక్కడైతే అధికారం ఉన్నదో అక్కడ మళ్ళీ బీజేపీ రావాలని ప్రజలు కోరుకుంటారు. ఎందుకంటే దట్ కైండ్ ఆఫ్ డెలివరీస్ వి డిడ్. అక్కడ మోడీ గ్యారంటీస్ కావచ్చు, హేమంత్ బిశ్వా శర్మ చేసిన పనులు కావచ్చు, వీటి కారణంగా బీజేపీకి పెద్ద ఎత్తున మరోసారి గవర్నమెంట్ రాబోతుంది. ఈసారి 3/4 మెజార్టీతో అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది అస్సాం లోపల. అస్సాంలో మేము తీసుకొచ్చిన అరుణోదయ స్కీమ్స్ కావచ్చు, ఆడ సుమారుగా కొత్తగా 3100 కిలోమీటర్ నూతన హైవేస్ కావచ్చు, రైల్వేస్ ఎలక్ట్రిఫికేషన్ కావచ్చు, ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, వీటన్నిటి కారణంగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లో అక్కడ ఇండస్ట్రీస్ కావచ్చు, కాక్యుపైల్ ఫైల్స్ కావచ్చు, సుమారుగా 1,50,000 ఎకరాలకు
అయితే కాఫీ తోట టీ తోటలు ఏవైతే ఉన్నాయో వీటికి పట్టాలు ఇవ్వడం కావచ్చు, అది బీజేపీ హేమంత బిశ్వ శర్మ గారు చేసిన కారణంగా ఈయన బీజేపీ మళ్ళీ రాబోతుంది. అది కూడా పెద్ద మీరు అనుకుంటున్న వేలోనే మమతా బెనర్జీ కూడా అదే రకంగా ఉండొచ్చు కదా. ఇందాక నాగేశ్వరరావు గారు చెప్పారు కదా, ఒక లైన్ చిన్న లైన్ పైన గెలిస్తే ఆ లైన్ ఒక చిన్న అటు ఇటుగా ఎడ్జ్ లో గెలవచ్చు, కానీ అంత కంప్లీట్ గా మొత్తం మీ సైడ్ వచ్చేంత ఛాన్స్ అయితే లేదని చెప్పేసి 4th 11 గంటల తర్వాత మళ్ళీ అవకాశం ఉంటే మమ్మల్ని డిబేట్ విలువని ఇక్కడ వీళ్ళని కూడా విలువని మేడం. డెఫినెట్లీ మనం క్లియర్ గా మాట్లాడుకుందాం ఆ రోజు. మమతా బెనర్జీ బీజేపీ అనేది మాకు మా కార్యకర్తల పైన విశ్వాసం ఉంటది, ఈ పత్రిక ఏజెన్సీల మీద కాదు. రెండోది అక్కడ నుంచి మీకు ఎక్కడికైతే పుదుచ్చేరికి వస్తే పుదుచ్చేరి మళ్ళీ ఎన్డీఏ కంబ్యాక్ అవుతుంది. ఎన్ఆర్ కాంగ్రెస్ బీజేపీ అలయన్స్ ఏదైతే ఉందో ఎన్డీఏ కూటమి ఆడ మళ్ళీ కంబ్యాక్ కాబోతుంది పుదుచ్చేరిలో. ఇక తమిళనాడుకి వస్తే తమిళనాడులో తమిళ ప్రజలు ఆల్టర్నేటివ్ గా బీజేపీని ఎంచుకుంటారు. అక్కడ భారీగా మా ఓట్ షేర్ పెరగబోతుంది. డెఫినెట్లీ ఇంతకుముందు అన్నట్టు అక్కడ మేము గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోతున్నప్పటికీ కూడా బీజేపీకి ఒక బలమైన ఓట్ షేర్ అక్కడ పెరగబోతుంది. ఎందుకంటే ఈరోజు తమిళ్ సనాతన ఏదైతుందో సనాతన ఎరాడిక్షన్ అన్న పార్టీకి బుద్ధి చెప్పాలని చెప్పేసి తమిళ్ అంతా అనుకున్నారు. తమిళ్ సింగోల్ ఏదైతుందో అది భారత పార్లమెంట్ లో తీసుకొచ్చి పెట్టడానికి నరేంద్ర మోదీ గారికి అక్కడ బీజేపీ అక్కడ తమిళ ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు పలికిరు అనుకోవడం ఎలాంటి లేదు. తమిళ్ సంఘం కాశీ తమిళ్ సంఘం పేరు మీద తమిళనాడు ఉన్నటువంటి అనేక మందిని తీసుకొచ్చి ఈ రోజు కాశీ కావచ్చు మిగతా ఉత్తర భారతదేశం మిగతా అంతా చూపించి మనమంతా ఒకటి వన్ నేషన్ అనే ఒక భావాన్ని తమిళ లోపల నింపడంలో భారతీయ జనతా పార్టీ కొద్ది మేరకు సక్సెస్ అయింది అనుకోవచ్చు మేడం. డెఫినెట్లీ రెండోది అక్కడ తమిళనాడులో 3C గవర్నమెంట్ కమిషన్ కరప్షన్ కలెక్షన్స్ ఏదైతే ఉందో ఫ్యామిలీ పాలిటిక్స్ ఏవైతే జరుగుతున్నాయో ఇది అక్కడ నుండి జెన్జీ ఇంతకుముందు మిత్రుడు మాట్లాడాను జెన్జీ వ్యతిరేకంగా నెపోటిజం వ్యతిరేకంగా ఒకటే ఇంకా సీఎం తర్వాత హోమ్ మినిస్టర్ ఆ తర్వాత ఎంపీ ఇవన్నీ ఒకటే ఇంటికి ఎందుకు అనేది కూడా అక్కడ నెపోటిజం చాలా జెన్జీ మొత్తం కూడా తమిళ ప్రజలంతా కూడా డిఎంకే ను కొంత వ్యతిరేకించినటువంటి భావం కూడా మనందరం కూడా చూస్తాం మేడం. కానీ మాక్సిమం అక్కడ వారసత్వ రాజకీయాలు ఎక్కువగా వర్కౌట్ అయితే అనుకుంటా. ఐ థింక్ నేనేమంటా మేడం అది ఏదో ఒక రోజు తప్పకుండా అవన్నీ కూడా వెయిట్ చేస్తున్నారు. ఆ స్టేట్స్ గురించి మళ్ళీ మాట్లాడదాం, ఎందుకంటే అన్న ఒకటేసారి అంటే క్లారిటీ మిస్ అవుతుంది. దత్తాత్రేయ గారు, సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి ఓవరాల్ గా 5 స్టేట్స్ కి సంబంధించి? గుడ్ మార్నింగ్ సునీత గారు, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ కూడా. జరగబోతున్న ఎన్నికల్లో ప్రధానమైనటువంటి రాష్ట్రాలు 2. ఒకటేమో 244 స్థానాలు ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ పైన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన నాటి నుంచి నేటి వరకు పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేషన్ చేసి ఎట్టి పరిస్థితుల్లో అక్కడ అధికారంలోకి రావాలనేటువంటిది బీజేపీ నాయకుల యొక్క కాంక్ష. అయితే ఎన్నికల ముందర ఒక అధికారుల యొక్క బదిలీ ప్రక్రియ పూర్తి స్థాయిలో దాదాపుగా 216 మంది అధికారులను బదిలీ చేశారు. ఈవెన్ సిఎస్ నుంచి మొదలుకుంటే ఎన్నికల కమిషన్ సంబంధించిన అధికారులు ఎస్పీలు డిఎస్పీలు ఇట్లా వ్యవస్థ మొత్తాన్ని కూడా చేంజ్ చేసింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ వెస్ట్ బెంగాల్లో జెండా ఎగరేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ఉంది. మోరోవర్ పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారి పాలన ఇప్పటికే 15 సంవత్సరాలు పూర్తయింది. యాంటీ ఇన్కంబెన్సీ ఒకటి ఉంది. అయితే మమతా బెనర్జీ గారిని బతికించేది గెలిపించేది ఒకే ఒకటి సార్. ఎందుకంటా ఉన్నామంటే అక్కడ మైనారిటీ ఓటు బ్యాంక్ చాలా ఎక్కువ. మైనార్టీల ప్రభావం ఎంతవరకు ఉంది, ఎంఐఎం బీజేపీకి ఎంత సహాయం చేసింది, ఎప్పుడు చేయనంత స్థానాల్లో ఇవాళ ఎంఐఎం పోటీ చేసింది అక్కడ మహారాష్ట్ర మన వెస్ట్ బెంగాల్లో. కాబట్టి ఎంఐఎం ఓటు బ్యాంక్ చీల్చేదాన్ని బట్టి బీజేపీ ప్రదర్శన చేసిన దాన్ని బట్టి అక్కడ అధికారం అనేటువంటి దోబుచులాడేటువంటి అవకాశం ఉంది. హెడ్జ్ లో 2 సర్వేలేమో బీజేపీకి అనుకూలంగా, ఒక 3 సర్వేలేమో 50-50, ఇంకో సర్వే ఏమో పూర్తి స్థాయిలో మమతా బెనర్జీకి అనుకూలంగా చెప్పినప్పటికీ అక్కడ కొంత అంటే వెస్ట్ బెంగాల్ ప్రజలు కొంత మమతా బెనర్జీని ఇన్నిసార్లు అవకాశం ఇచ్చాం కదా, ఒక్కసారి బీజేపీకి ఇచ్చి చూద్దామనేటువంటి ఆలోచనలోకి మాత్రం వెళ్ళి ఉంటే ఖచ్చితంగా అక్కడ బీజేపీ గెలిచే అవకాశం కూడా ఉంది. రెండోది తమిళనాడులో ఇంకో విచిత్రమైనటువంటి సంఘటన జరిగింది మేడం. ఒకటి వెస్ట్ బెంగాల్లో ఏమైందంటే ఇప్పటి వరకు జరిగినటువంటి పర్సెంటేజ్ మొదటి విడత పర్సెంటేజ్ లో 93% రీచ్ అయింది. అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక అధికారం మారడానికి పెరిగినటువంటి ఓటు శాతం చాలా ప్రభావం చూపిస్తుంది. చాలా రాష్ట్రాల్లో అధికారం పోయినటువంటి అధికార పార్టీలు ఇప్పుడు అధికారం ఉన్నటువంటి పార్టీ అధికారం పోవడానికి ఓటు పర్సెంటేజ్ పెరిగినటువంటి సందర్భాల్లోనే అధికారం కూలిపోయినటువంటి సందర్భాలు చూస్తాం. లాస్ట్ ఎన్నికలకు సమానమైనటువంటి పర్సెంటేజ్ ఉంటే ఆ పార్టీకి అవకాశాలు ఎక్కువ వచ్చినట్టు సందర్భంలో. ఇంకోటి ఇక్కడ సార్ అనేటువంటిది ప్రభావం చూపిస్తే ఆ భయంతో కూడా మమతా బెనర్జీకి ఓట్ బ్యాంక్ పెరిగిందని అనే అవకాశం ఉంది. కాబట్టి 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. అక్కడ ఈ బీజేపీని అంత ఈజీగా అంచనా వేయడానికి లేదు వెస్ట్ బెంగాల్లో. రెండోది తమిళనాడు విషయానికి వస్తే తమిళనాడులో ఈసారి 100% గుర్తుపెట్టుకొని డిఎంకే అధికారంలోకి వస్తా ఉంది. విజయన్ పోటీ చేయడం వల్ల
అక్కడ ఒక క్లారిటీ వచ్చింది. బీజేపీకి ఆల్టర్నేట్ గా బీజేపీని అక్కడ మనం ఎవరితో పోయింది, ఏఐడిఎంకేతో కలిసిపోయింది. కాబట్టి ఏఐడిఎంకేను అక్కడ తమిళనాడులో జస్టిస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమం చాలా బలంగా ఉంది. కాబట్టి డిఎంకే నాయకుడైనటువంటి స్టాలిన్ గారు చాలా చాకచక్యంగా చిన్న చిన్న పార్టీలకు కూడా తన ప్రభుత్వంలో స్థానం కల్పించిండు. ఎస్టీలు పెట్టినటువంటి చిన్న చిన్న పార్టీలు ఒక అభ్యర్థి పోటీ చేసిన స్థానానికి కూడా తాను కలుపుకున్నాడు. కాబట్టి ఆయన రాజకీయ నీతి ఇక్కడ ఫలిస్తుంది. ఖచ్చితంగా తమిళనాడులో డిఎంకే వస్తుంది అనేటువంటిది మా అంచనా. ఇక కేరళ విషయానికి వస్తే మేడం, కేరళలో 2 times ఎల్డీఎఫ్ నాయకుడైనటువంటి విజయన్ అధికారంలో ఉండడం, యాంటీ ఇన్కంబెన్సీ పనిచేయడం, మోరోవర్ కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలుగా అధికారంలోకి లేకపోవడం. తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగానైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో అక్కడ కూడా కత్తి వెంకట స్వామి గారు అక్కడ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ గానీ అక్కడ ఉన్నటువంటి అనుభవం చెప్పినప్పటికీ కూడా మేమైతే 100% విశ్వసించేది ఏంటంటే అక్కడ యూడీఎఫ్ కూటమి అధికారంలోకి వస్తారనేటువంటిది పూర్తి స్థాయిలో ఆవిష్కరిస్తారు. ఇక్కడ 2 మేడం బీజేపీ పాలిత రాష్ట్రాలు రెండు బీజేపీకి వెళ్ళబోతా ఉన్నాయి. ఒకటేమో పుదుచ్చేరి, జస్ట్ 30 స్థానాలు ఉన్నటువంటి కేంద్ర పాలిత ప్రాంతం, అది 16 స్థానాలు వస్తే అధికారం అంతే. ఇంకోటి అస్సాంలో అయితే బీజేపీ మీకు తెలుసుగా మేడం, ఒకసారి అధికారంలోకి వస్తే అది ఏ విధంగా కేంద్రంలో అధికారంలో ఉండడం, రాష్ట్రంలో అధికారంలో 2 అడ్వాంటేజ్ తీసుకొని హేమంత్ బిశ్వ శర్మ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది మేడం. ఓకే అండి. ఎస్ కోటేశ్వరరావు గారు, సో ఒక పాయింట్ అయితే క్లియర్ గా ఉంది, యాంటీ ఇన్కంబెన్సీ గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే సహజంగానే 10 ఏళ్లున్నా కూడా పార్టీని మార్చాలి, అక్కడ ప్రభుత్వాలని మార్చాలి అన్న ఆలోచనలు చాలా మంది ప్రజలు ఆలోచిస్తారు. బట్ కమింగ్ టు ఇక్కడ స్టేట్ పాలిటిక్స్ కానీ నేషనల్ పాలిటిక్స్ కానీ భిన్నంగా కనిపిస్తున్నాయి. ఈవెన్ 3 times నరేంద్ర మోదీ పీఎం గా అయినా సరే ఇంకా కొన్ని రాష్ట్రాల్లో బీజేపీని యాక్సెప్ట్ చేస్తున్నారు, ఇందాక దత్తాత్రేయ గారు చెప్పినట్లుగా. సో ఏంటి యాంటీ ఇన్కంబెన్సీ ఇక్కడ ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు? యాంటీ ఇన్కంబెన్సీ అన్ని చోట్ల వర్కౌట్ అవ్వాలని, లేకపోతే అది బీజేపీకో లేకపోతే మరొక పార్టీకో ఫేవర్ గా ఉండాలనేటువంటి రూల్స్ గానీ, లేకపోతే ఆ విధమైనటువంటి థియరీలు ఎక్కడ పనిచేయట్లేదు. నరేంద్ర మోడీ గారికి మరి 2024 ఎన్నికల్లో యాంటీ ఇన్కంబెన్సీ తోటే కదా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారు. మరి అప్పుడేమీ పెద్దగా ఓటింగ్ ఏమీ లేదు, సైలెంట్ ఓటింగ్. ఇంకా అంతకుముందుతో పోలిస్తే తక్కువ ఓట్లు పడ్డాయి. అయినా కానీ మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి ఆ విధమైనటువంటి ఓట్లు వచ్చాయి. ఇతర పార్టీల మద్దతు కూడగట్టుకొని వెళ్లాల్సి వచ్చింది, చేయాల్సి వస్తా ఉంది. ఇప్పుడు వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారంలో తీసుకొచ్చి దేవుడు పేరుతోటి మతం పేరుతోటి చేసినటువంటి అయోధ్యలోనే ఆ పార్టీ ఓడిపోయింది. రెండోది కాశీ, వారణాసిలో మరి 4.5 లక్షల దాకా మెజార్టీ తెచ్చుకున్నటువంటి నరేంద్ర మోడీ గారి పరిస్థితి 1,50,000కి పడిపోవటం. ఇవన్నీ కూడా అంటే ప్లస్ అండ్ మైనస్లు, లేకపోతే ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం రాజకీయాల్లో. అందుకని బెంగాల్లో కావచ్చు, లేకపోతే ఇక్కడ కావచ్చు. ఇప్పుడు మన నాగేశ్వరరావు గారు చెప్పింది మనకు పూర్తిగా వినపడలేదు, అంటే చాలా డిస్టర్బెన్స్ వచ్చింది. ఆయన ఉపాధి గురించి చెప్పినట్టు నాకు కొన్ని అర్థమైంది. ఉపాధి గురించి చెప్పుకోవాల్సి వస్తే నిత్యం ఉత్తరప్రదేశ్ నుంచి, బీహార్ నుంచి, లేదా ఛత్తీస్గఢ్, ఒరిస్సా నుంచి బెంగాల్కి వలస కార్మికులు రావడం అనేటువంటిది బెంగాలీలకు తెలియదేం కాదు. మరి అక్కడ ఆ పాలిత రాష్ట్రాల్లో అంత పొడిస్తే, లేకపోతే అవన్నీ కూడా దరిద్రంలో అట్టడుకుని ఉంటాయి, పైన ఉంటాయి, టాప్ లో ఉంటాయి. మరి అటువంటి పాలన చూసి వీళ్ళు వస్తే మనకేదో పొడుస్తారని చెప్పేసి బెంగాలీస్ అనుకుంటారని నేను అనుకోను. వాళ్ళకి అసంతృప్తి అన్నమాట వాస్తవం. ఎందుకంటే బెంగాలీస్, బీహారీస్ అందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణలో కావచ్చు ఒకే దగ్గర పనిచేస్తున్నటువంటి ఉదంతాలు మనకున్నాయి. అందుకని అదేదో మొత్తం. రెండోది, నరేంద్ర మోడీ గారు అక్కడ పెద్ద ఎత్తున వాగ్దానాలు చేశారు. మరి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆ వాగ్దానాలను ఎందుకు అమలు జరపట్లేదు అనేటువంటి విషయాన్ని మరి బెంగాలీస్ ఆలోచించరా? వాళ్ళకి ఏమన్నా బుర్రలు తక్కువ ఉన్నాయా? లేవు కదా. అందుకని ఎవరికి ఉండేటువంటి ప్లస్లు ఉన్నాయి, ఎవరికి ఉండేటువంటి మైనస్లు ఉన్నాయి అనేటువంటిది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఈ యాంటీ ఇన్కంబెన్సీ అనేటువంటిది అన్ని సందర్భాల్లో ఒకే విధంగా ఉండదు. ఇప్పుడు తమిళనాడు ఉంది, అక్కడ ఏంటి 5 సంవత్సరాలు డిఎంకే ఉంటే 5 సంవత్సరాలు అన్నా డిఎంకే. పోయినసారి జయలలిత బతికుండగా రెండోసారి కూడా ఆమె అధికారానికి వచ్చింది, ఆ సంప్రదాయానికి భిన్నంగా. యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నా కానీ సరే ఆమె చనిపోయిన తర్వాత వచ్చింది. అందుకని ఇప్పుడు మళ్ళా ఆ అన్నా డిఎంకే రెండోసారి అధికారానికి వచ్చినటువంటి రికార్డుని మరి స్టాలిన్ సమానం చేయబోతున్నారా అనేటువంటి ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. కానీ
ఎప్పటికప్పుడు కొత్త కొత్త అంశాలు రంగంలోకి వచ్చిన తర్వాత ఈ నేరేటివ్స్ అన్ని కూడా గతంలో చెప్పిన నేరేటివ్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. అందుకని నా అభిప్రాయం ప్రకారం ఇప్పుడు నేను ముందే చెప్పినట్టుగా పశ్చిమ బెంగాల్లో బొటాబొటి మెజారిటీ తోటి మమతా బెనర్జీ రిటైన్ చేస్తుంది. పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి ప్రత్యేకమైన పరిస్థితి ఏంటంటే బీజేపీలో లేదా తృణమూల్ కాంగ్రెస్ లో అదే గుండాలు అటు ఇటు మారుతూ ఉంటారు, అదే దౌర్జన్యం అటు ఇటు చేస్తూ ఉంటారు. అందుకని అక్కడ ఉన్నటువంటి ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే అక్కడ కమ్యూనిస్టు సానుభూతి పరులుగా ఉన్నటువంటి వాళ్ళు మమతా బెనర్జీకి వ్యతిరేకంగా ఒక దశలో బీజేపీకి కూడా ఓటు వేశారు. ఎందుకని ఆ గూండాలను ఎదుర్కోవాలంటే ఈ గూండాలు బెటరు అనేటువంటి దాంతో వేశారు. అదే సమయంలో మళ్ళా బీజేపీ వస్తే పెద్ద ప్రమాదం, మమతా బెనర్జీ కంటే పెద్ద ప్రమాదం అని చెప్పేసి భయపడిపోయి ఆ మమతా బెనర్జీకి కూడా కమ్యూనిస్ట్ అభిమానులు ఓటేసినటువంటి ఉదంతాలు ఉన్నాయి. అందుకని అదొక విచిత్రమైనటువంటి పరిస్థితి. ఏకంగా మీడియా ముందుకు వచ్చి మొబైల్ ఫోన్ లో చూడండి ఇలా గూండాలు లోపలికి వచ్చేసి దౌర్జన్యం చేస్తున్నారంటూ ఈవెన్ ఆవిడే బయటకు వచ్చి చెప్పడం జరిగింది. అందుకనే అక్కడ తృణమూల్ కాంగ్రెస్ లో గూండాలు పుష్కలంగా ఉన్నారు, ఆ కాంగ్రెస్ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళే బీజేపీలో గూండాలు పుష్కలంగా ఉన్నారు. ఇంకా పెంచి పోషించడంలో ఎవరు తక్కువ కాదు అక్కడ, అందులో ఎలాంటి సందేహం లేదు, ఎవరు తక్కువ కాదు. వీళ్ళు ఏమన్నా రసగుల్లాలు విసురుతామంటే ఇంకో వాళ్ళు ఎవరో బాంబులు విసురుతున్నారని ఎవరైనా చెప్పుకుంటే అది ఆత్మవంచన తప్ప మరొకటి కాదు. అందుకని ఆ విధమైనటువంటి పరిస్థితి అయితే డెఫినెట్ గా అక్కడ ఉన్నది. మిగిలినటువంటి రాష్ట్రాలకు వచ్చేసరికి ఈవెన్ పాండిచ్చేరిలో కూడా అందరూ అన్ని చెప్తున్నాయంటే 16 సీట్లు వస్తాయని చెప్తున్నారు. 16 సీట్లు అంటే సింపుల్ మెజారిటీ ఒకటే కదా, 30 సీట్లలో 16 అంటే సింపుల్ మెజారిటీ. ఒకవేళ టీవీకి అక్కడ మొత్తం అన్ని సీట్లలో పోటీ చేసింది ఆ పార్టీ, 30 సీట్లలోనూ పోటీ చేసింది. మరి ఏదన్నా ఒకవేళ తమిళనాడులో మాదిరి ఓట్లు కనుక చీల్చేట్లయితే మరి ఎన్ఆర్సీ కాంగ్రెస్ అదే బీజేపీ కూటమికి దెబ్బ తగిలేట్లయితే అక్కడ కాంగ్రెస్ డిఎంకే కూటమి అధికారానికి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకని నేను అనుకోవడం తమిళనాడు, కేరళ, పాండిచ్చేరిలో టఫ్ ఫైట్, అదేవిధంగా బెంగాల్లో టఫ్ ఫైట్, అట్ ది సేమ్ టైం మొక్కు తృణమూల్ కాంగ్రెస్ కు ఉంటది. అస్సాంలో మొదటి నుంచి ప్రీ పోల్ సర్వేలు కావచ్చు, లేకపోతే ఎగ్జిట్ పోల్ సర్వేలు కావచ్చు, లేదా ఇతరత్ర సమాచారం ప్రకారం కూడా అస్సాంలో మళ్ళా బీజేపీ అధికారానికి వస్తుందనేటువంటిది అందరూ చెప్తుంది. నా అభిప్రాయం కూడా అదే. ఓకే అండి, ఓకే, విల్ కమ్ బ్యాక్ టు యూ. ఎస్ నాగేశ్వరరావు గారు, సో ఇందాక మీరు ఒక పాయింట్ అయితే చెప్పడం జరిగింది, జెన్సీ అనేది ఇక్కడ కీలక ఫ్యాక్టర్ కాబోతున్నారు అని చెప్పేసి మీరు అన్నారు. సో కమింగ్ టు యూత్ ఐడియాలజీ కానివ్వండి, ఇవన్నీ పక్కన పెడితే ఆపర్చునిటీస్ పైన ఫోకస్ ఉందా? దీనివల్ల పార్టీస్ కి సంబంధించి ఈ లాంగ్ టర్మ్ లో ఒక పెద్ద ఛాలెంజ్ అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైతే ఉన్నదో ఎస్పెషలీ వెస్ట్ బెంగాల్లో దే ఆర్ గోయింగ్ టు మేక్ ఎ బిగ్ చేంజ్. ఎందుకనంటే నేను ఇంతకుముందు చెప్పినట్టే దే ఆర్ ఆస్కింగ్, ఇంతకుముందు సిపిఐ పార్టీ వాళ్ళ గురించి ప్రస్తావన వచ్చింది. నాకు చాలా కమ్యూనిస్ట్ పార్టీ సంబంధించిన వెస్ట్ బెంగాల్లో ఉన్న వాళ్ళు చాలా మంది 10-15 days బిఫోర్ కలవడం జరిగింది. వాళ్ళు ఒకటే మాట అన్నారు, ఎస్ మమతా బెనర్జీ ఇబ్బందులు మాకు తెలుసు, చాలా కష్టంగా ఉంది, కానీ వేరే మార్గం లేదు కదా మాకు. అంటే మరి బీజేపీ ఆల్టర్నేటివ్ ఉంది కదా అంటే బీజేపీ సైడ్ పోవడానికి ఇష్టపడట్లేదు వాళ్ళు. సో ఇప్పుడు వాళ్ళకు పుట్టిన పిల్లలే కదా జెన్జీ అంటే, పక్క రాష్ట్రాల నుంచి రారు కదా ఈ జెన్జీ వెస్ట్ బెంగాల్లో. అందుకని నేనేమంటున్నా అంటే ఈ జెన్జీ ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో అది కమ్యూనిస్ట్ పార్టీ జెన్జీ కావాలి, లేదంటే బీజేపీ జెన్జీనా లేకపోతే మమతా జెన్జీనా అనేది డిసైడ్ అవుతుంది. ఎందుకంటే తల్లిదండ్రుల ఇన్ఫ్లుయెన్స్ అనేది వాళ్ళ మీద కొంతవరకు ఉంటుంది. ఇప్పుడున్న జెన్జీకి పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఎవరి మీద ఉండదు. దే ఆర్ వెరీ వెరీ ఇండిపెండెంట్, దే కెన్ టేక్ ఇండిపెండెంట్ థాట్స్. యాక్చువల్ గా చెప్పాలంటే అతిశయోక్తి కాదు, ఎందుకనంటే పెద్దవాళ్ళ కంటే ఇప్పుడు పిల్లలే దే ఆర్ అరౌండ్ 20-25, దే ఆర్ ఏబుల్ టు సీ ఎవ్రీథింగ్, దే ఆర్ ఏబుల్ టు రీడ్ ఎవ్రీథింగ్, దే ఆర్ ఏబుల్ టు నో ఎవ్రీథింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్. అందుకనే వాళ్ళు కీలకమైన ఒక డిసిషన్ ఇవ్వబోతున్నారు. ఏ డిసిషన్ అయినా అది అబ్సల్యూట్ మెజారిటీ సైడ్ పోతుందని నేను అనుకోను. మార్జినల్ గా ఇప్పుడు బీజేపీ గెలిచినా కూడా పార్టీ ఉంటుంది, అలాగే గెలిచినా ఒక మార్జినల్ విక్టరీ అంటే ఒక బార్డర్ లైన్ లో గెలిచినా కూడా ఎస్ అబ్సల్యూట్ మెజారిటీ. అసలు ఇది దానికి దీనికి ఒక 60, 70, 80 సీట్లు అలా ఉండదండి, అంత డిఫరెన్స్ రాదు.
ఓకే. మమతా సర్కార్ లో కూడా ఇప్పుడున్న పరిస్థితి కూడా ఆమె బాడీ లాంగ్వేజ్ చూసినా, ఆమె పరిస్థితులు చూసినా షీ హర్సెల్ఫ్ ఆమె కూడా కొద్దిగా భయభ్రాంతుల్లో ఉన్నది. పరిస్థితి ఏమైతుంది, తారుమారుతుందా అనే భయంలో వారికి కూడా ఉన్నది. ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కోల్పోయే అవకాశం ఉంది అని వాళ్ళకి సర్వే రిపోర్ట్స్ కూడా వస్తుంటాయి కాబట్టి వారు కూడా కొద్దిగా కొద్దిగా నర్వస్ గా, కొద్దిగా భయభ్రాంతులుగా ఉంటారు. బట్ డెఫినెట్లీ షీ హాస్ గాట్ అన్ ఎడ్జ్ ఇన్ వెస్ట్ బెంగాల్. అలా అని చెప్పి 11th hour వరకు అలాగే జరిగింది, ఆమె గెలుస్తుందని నేను అన్నాను. బీజేపీ హ్యాస్ డన్ సఫిషియంట్ డ్యామేజ్ టు మమతా బెనర్జీ, ఇది మాట స్పష్టము. బీజేపీ స్ట్రాటజీ ఏదైతే ఉందో వెస్ట్ బెంగాల్ లో చక్కగా అమలు పరిచారు. నేను ఒకటే అడుగుతున్నా, ఇంత చక్కగా వెస్ట్ బెంగాల్ లో అమలు పరిచిన ఈ స్ట్రాటజీ, దానికి చక్కటి డెంట్ తెచ్చే ఈ స్ట్రాటజీ తమిళనాడులో మొత్తం బొక్కబొర్ల పట్టడం జరిగింది. వాస్తవం. అంటే ఒకటి మీరు అంటున్న లెక్క ప్రకారం చూసినా కూడా ఈ యాంటీ ఇన్కంబెన్సీ వీకెండ్ అవుతుందా? ఇప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ వలన అబ్సల్యూట్ గా వీళ్ళకి వ్యతిరేకత వచ్చి అసహించుకొని ఓట్లు చాయి వేసి గవర్నమెంట్ అని పోయే పరిస్థితి లేదు మేడం. ఎస్, మన ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని అంటున్నాను నేను. కానీ అట్ ద సేమ్ టైం దట్ ఈస్ నాట్ గోయింగ్ టు గివ్ అ బిగ్ మెజారిటీ. ఆ యాంటీ ఇన్కంబెన్సీ వలన కొంత వరకు మార్జిన్ ఉన్నా ఖచ్చితంగా ఓట్ షేర్ 130 కాన్స్టిట్యున్సీస్ ముస్లిం ఇన్ఫ్లుయెన్షియల్ కాన్స్టిట్యున్సీస్ అండి. ఇక మీరు ఏం మాట్లాడతారు చెప్పండి? వాళ్ళందరూ పోయి బీజేపీ వేస్తారా? పోనీ 130 కాన్స్టిట్యున్సీలో 30 పోయినా కూడా 100 కాన్స్టిట్యున్సీస్ కూడా బీజేపీ మన టీఎంసీ కంచుకోవటాననుకున్నా ఎక్కడ నిలబడ్డది బీజేపీ? చాలా ఉన్నత స్థాయిలో నిలబడ్డది. సో ఇవన్నీ కూడా మనం 11th hour లో ఇట్ హ్యాస్ టు డిసైడ్. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. చాలా మార్జినల్ విక్టరీగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే అండి. ఎస్, కోటేశ్వరరావు గారు, సారీ వెంకటస్వామి గారు, మీరు చెప్పండి. సో మీ ఓవరాల్ గా మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? నిజంగా మీ ఇప్పుడు మాక్సిమం ఇందాక మనం చర్చించుకున్న దాంట్లో కూడా ఎక్కువగా బీజేపీ ఫ్యాక్టర్ కనిపిస్తుంది. సో మీరేమంటారు? ఎందుకు మిగతా రాష్ట్రాల్లో సంబంధించి కాంగ్రెస్ ఎందుకు కంబ్యాక్ ఇవ్వలేకపోతుంది? ఎందుకు అక్కడ డ్రాప్ అయిపోయిందా? అంటే చేతులెత్తేసిందా మిగిలిన రాష్ట్రాల్లో? అంటే పశ్చిమ బెంగాల్ డోంట్ హ్యావ్ ద బేస్ ఎట్ ఆల్. ఫర్ ద లాస్ట్ 5 years నేను అక్కడ ఉన్నా కదా, అసలు మాకు మినిమం ఆర్గనైజేషన్ లేదు అక్కడ. తర్వాత ఒక కన్ఫ్యూజన్, కాంగ్రెస్ ఈజ్ ఇన్ కన్ఫ్యూజన్ వెదర్ వీ హావ్ టు గో విత్ సిపిఎం లేకపోతే టిఎంసి అనేది కాంగ్రెస్ అధిష్టానమే కన్ఫ్యూజన్ లో ఉన్నది. అంటే ఆ పశ్చిమ బెంగాల్ సంబంధించి కాంగ్రెస్ యొక్క సెంట్రల్ లీడర్షిప్ ఇస్ నాట్ క్లియర్ ఎట్ ఆల్. అంటే ఏ రకంగా కూడా క్లియర్ లేదు. ఆర్గనైజేషన్ విషయంలో కావచ్చు, ఎలక్షన్ విషయంలో కావచ్చు. లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినాయి మధ్యాహ్నం, అప్పుడు కూడా వాళ్ళు ఏం అంటే మినిమం కేర్ తీసుకోలేదు. అంటే ఒక రకమైనటువంటి ఏంటంటే ఒక నిర్లిప్తలో ఉన్నారు. మీరు అన్నట్టుగా చేతులెత్తేసి ఉన్నారు ఇక్కడ వెస్ట్ బెంగాల్ లో వాళ్ళ. కాకపోతే ఏంటంటే మా లాంటి వాళ్ళు మీర్ సాబ్ అని ఆయన జనరల్ సెక్రటరీ వచ్చిన తర్వాత మేము గట్టిగా పట్టుబట్టి మన అస్తిత్వం మనకు మిగిలాలంటే లెట్ us గో అలోన్ అనేటువంటి మేము గట్టిగా ప్రయత్నం చేస్తే, కానీ మీర్ సార్ గాని రిటర్న్ చేసిన ప్రయత్నము, తర్వాత మిగతా 4 చోట్ల కాంగ్రెస్. ఎస్ వెంకటస్వామి గారు, మీది సిగ్నల్ ఇష్యూ ఉంది. ఒకసారి నేను ఫైనల్ గా మీతో కంక్లూజన్ తీసుకుంటాను, ఒకసారి అది చూడండి మీ సిగ్నల్ ఇష్యూ. మహేష్ గారు, సో ఓవరాల్ గా మీరేం చెప్తారు ఫైనల్? బీజేపీకి మేడం మీరు అన్నట్టే ఇప్పుడు ఈ మేధావులు చెప్పినట్టే ఒక నిమిషం కోసం మీకు ఆలోచిస్తే, బీజేపీ అస్సాంలో అధికారంలో ఉంది, మళ్ళీ మేము మంచి 3వ హ్యాట్రిక్ కొట్టబోతున్నాం. బీజేపీ పుదుచ్చేరిలో అధికారంలో ఉంది, మళ్ళీ మేము ఆడ గెలవబోతున్నాము. ఇప్పుడు మాకు కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, బెంగాల్ కావచ్చు, ఇవి మాకు యాడ్ అయినట్టే కదా, బీజేపీ పని మెరుగుపడ్డట్టే కదా. అట్లీస్ట్ దీన్ని యాక్సెప్ట్ చేయమని చెప్పండి. ఏదైతే ఆనాడు సార్వత్రిక ఎలక్షన్ జరిగినప్పుడు ఈ కుహానా మేధావులు, కమ్యూనిస్టు మేధావులే స్టేజ్ మీదకి వచ్చి చెప్పారంటే కాంగ్రెస్ 300 సీట్లు గెలుస్తుందని చెప్పి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతుందని చెప్పారు. రిజల్ట్ వచ్చిన తర్వాత ఒకసారి కంగుదిని బయటికి వెళ్ళిపోయారు. 100 సీట్లు రానటువంటి రాహుల్ గాంధీని జాకీని పెట్టి లేపే ప్రయత్నం చేశారు. సేమ్ థింగ్ ఇక్కడ అదే జరగబోతుంది. కేరళంలో ఇప్పుడు కేరళ ప్రజలంతా కూడా ఢిల్లీ మే దోస్తీ కేరళం మే కుస్తీ అని చెప్పేసి ఆడ ఎల్డిఎఫ్ యూడిఎఫ్ కూటమిని వాళ్ళు అక్కడ వ్యతిరేకించే పరిస్థితి వచ్చింది. అందుకే అక్కడ ఒక న్యూ హోప్ గా, ఒక ఆల్టర్నేటివ్ పార్టీగా భారతీయ జనతా పార్టీ అక్కడ కనిపిస్తుంది. అక్కడ చాలా వరకు క్రిస్టియన్ యూత్ బీజేపీ వైపు టర్న్ అయ్యారు అనేది వాస్తవం. ఆడ ఈసారి మేము మంచి మొన్న తిరువనంతపురంలో కూడా హైలీ ఎడ్యుకేటెడ్స్ మాకాడ
అక్కడ మేయర్ ను కట్టబెట్టడం జరిగింది. సో కేరళలో బీజేపీ ఒక ఆల్టర్నేటివ్. డెఫినెట్లీ మేము 2031లో కేరళలో మేము అధికారంలోకి వస్తాము. అక్కడ అధికారంగా బీజేపీ జెండా ఎగిరేయబోతుంది. 2 తమిళనాడులో కరప్షన్ ఏదైతే ఉందో, మొన్ననే రీసెంట్ జనరల్ అయితే జాబ్ ఫర్ మనీ ఫర్ ద జాబ్ అనేది అయితే మున్సిపల్ 2500 పోస్టులు రిక్రూట్మెంట్ లో స్టాలిన్ చేసినటువంటి కరప్షన్ కావచ్చు, కుంభకోణం కావచ్చు, ఇట్లాంటి అన్నింటినీ కూడా అక్కడ వ్యతిరేకించి అక్కడ ఉన్నటువంటి జెన్జీ యూత్ ఎవరైతే వాళ్ళు బీజేపీకి పట్టం కట్టినడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. బీజేపీ ఆల్టర్నేటివ్ ఫర్ ఈవెన్ తమిళనాడు 2. అండ్ సెకండ్, ఏదైతే బీజేపీ ఎక్కడైతే అధికారంలో ఉందో అక్కడ ప్రో ఇన్కంపెన్సేవి. ఈరోజు అస్సాంలో కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ చూడండి. అక్కడ హిమంత బిశ్వ శర్మ గారి వైఫ్ మీద పవన్ ఖేరా ఢిల్లీలో పెట్టిన ప్రెస్ మీట్ మీకు మనందరికి కూడా తెలుసు. ఆమెకు పాకిస్తాన్ తో లింక్ ఉందని చెప్పేసి ఒక ఫేక్ ప్రెస్ మీట్ పెడితే హైదరాబాద్ కు వచ్చి తలదాచుకొని పోయినటువంటి పరిస్థితి ఆడ కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి. తర్వాత బెంగాల్లో 100% గూండారాజ్ ఇది లేదు. రెండోది అక్కడ లీడర్లంతా కూడా వాళ్ళ హృదయాల్లో కాబా, కళ్ళల్లో మదీనా. అంటే చూడండి వాళ్ళ స్పీచ్ చూడండి. ఇది మొదటి దశ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు పట్టం కట్టిన తర్వాత హనుమాన్ చాలీసా గుర్తొచ్చింది. అంటే 100% బీజేపీ ఈజ్ ద ఎమర్జింగ్ పార్టీ. బీజేపీ ఈజ్ ద హోప్ ఫర్ ద పీపుల్. బీజేపీ సోనార్ బంగ్లా, భారత బంగ్లా నిర్మించడంలో బీజేపీ ఆల్టర్నేటివ్ ఫర్ ద పాలిటిక్స్ అనేది అందరికీ అర్థమైంది. గురించి అంటున్నాడు కదా ఆయన. వెస్ట్ బెంగాల్ భారతీయ జనతా పార్టీ ఒరిజినల్ గా ఉన్న వాళ్ళు 10%, అది 60 to 70% అందరూ టీఎంసీ వాళ్ళే. టీఎంసీ లో మమతా బెనర్జీ టీఎంసీ నుంచి ఎందుకు బయటకు వచ్చారు? ఆమె వినండి, నువ్వు అక్కడ ఇన్ఛార్జ్ కదా, మీరు చెప్పండి. కాంగ్రెస్ పార్టీకి దేశంలో పుట్టగతులు లేవు. మీది తోక పార్టీ. విన్నప్పుడు ఆయన అసలు ఇంటరప్ట్ అవ్వలేదు. ఒక నిమిషం ఆగండి. వెంకటస్వామి గారు ప్లీజ్ కంక్లూడ్ అండి. వెంకటస్వామి గారు చెప్పండి. మాట్లాడుతున్నప్పుడు సంస్కారం లేకుండా ఇష్టమైనట్టు మాట్లాడొద్దు. ప్లీజ్ కంక్లూడ్ అండి. మహేష్ గారు ప్లీజ్ వెయిట్. మహేష్ గారు ఐ రిక్వెస్ట్ ప్లీజ్ వెయిట్ అండి. టైం తక్కువ ఉంది. ప్లీజ్ ఐ రిక్వెస్ట్. వెంకటస్వామి గారు ప్లీజ్ కంక్లూడ్. సమయం తక్కువ ఉంది. 30 seconds చెప్పాలనుకుంటే చెప్పండి. టీఎంసీ వచ్చినటువంటి వలస పక్షులే ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఆధారం. అట్లా సిపిఎం నుంచి వచ్చినటువంటి వర్గమే ఒరిజినల్ గా బీజేపీకి సంబంధించి చాలా మినిమం వాళ్ళు మళ్ళీ ఏ గుండాజం అన్నారో అంబిగ్యూటీ ఉన్నది. అంటే కాదు, అది అంబిగ్యూటీ ఉన్నది. డెఫినెట్ గా రైట్ అండి. థ్యాంక్ యూ అండి వెంకటస్వామి గారు, అండ్ థ్యాంక్ యూ అండి నాగేశ్వరరావు గారు, కోటేశ్వరరావు గారు, మహేష్ గారు అండ్ దత్తాత్రేయ గారు. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం మీద ఈ ఆసక్తికరంగా 5 రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అయితే మనం చూస్తున్నాం. ఇంకా బెంగాల్ కి సంబంధించి, వెస్ట్ బెంగాల్ సంబంధించి కూడా మోదీ ప్రభంజనం సృష్టిస్తారంటున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం తమిళనాడు గురించి కూడా మాట్లాడుతున్నారు. అక్కడ వారసత్వ రాజకీయాలు ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తాయి కాబట్టి అంతగా బీజేపీ సీట్స్ అయితే ఓట్ షేర్ పెంచుకుంటుంది, కానీ అక్కడ అధికారం అయితే కష్టం అని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ అయితే అంటున్నాయి. ఇంకా మిగతా పాండిచ్చేరి, అస్సాం సంబంధించి కూడా అక్కడ కూటమితో వెళ్తున్నారు కాబట్టి మాక్సిమం పాండిచ్చేరిలో కూడా బీజేపీ వస్తుందని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ అయితే అంటున్నాయి. చూద్దాం. ఏదేమైనప్పటికీ కేరళలో కాంగ్రెస్ కంబ్యాక్ ఇస్తుందా, గట్టి కంబ్యాక్ ఇస్తుందా అనేది మాత్రం ఈ 5 రాష్ట్రాలకు సంబంధించి ఒక ఆసక్తికరమైన పరిణామం కనిపిస్తుంది. వీటికి సంబంధించిన రిజల్ట్స్ అయితే May 4th మనకు తెలుస్తుంది. చూద్దాం. అప్పటి వరకు ఈ ఎగ్జిట్ పోల్స్ నిజం అవుతాయా లేదంటే ఎగ్జాక్ట్ గా ఏ రకంగా ఉంటాయనేది మనకు తెలియాలి. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.